అందరికీ నమస్కారం అండి. నిన్న యాంబియన్స్ మాల్‌కి వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేచి మా కార్తీ, మా అమ్మాయి ఇద్దరు యూనో ఆడుతున్నారు. ఈ వీక్ మొత్తం ఆఫీస్‌కి సెలవు పెట్టేసింది. కార్తీక్‌తో ఆడుకోవడమే పనిగా పెట్టుకుంది. ఇదే 32nd అవెన్యూ. ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడికి మా అమ్మాయి అప్పుడప్పుడు విజిట్ చేస్తూనే ఉంటుందంట. ఎప్పుడైనా లంచ్ అయిందా అని అలా అడిగినప్పుడు కర్ణాటిక్ కేఫ్‌లో ఈరోజు దోస తిన్నాను, చాలా బాగుంటుంది ఇక్కడ దోస అని చెప్తే, సౌత్ ఇండియన్ ఫుడ్ కదా అందుకే బాగుంది అని చెప్తుందేమో అనుకునేవాళ్ళము. మాకు తినిపించినప్పుడు తెలిసింది చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్‌తో. ఈ ప్లేస్ ఒక మినీ న్యూయార్క్‌గా కూడా పేరుంది. ఇక్కడ ఫోటోషూట్‌కి అయితే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళే. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఉండి ఒకసారి విజిట్ చేసినా కూడా మళ్ళీ ఫోటోస్, రీల్స్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. మొత్తం ఓపెన్ ప్లేస్‌లోనే నడుస్తున్నాము. మా అమ్మాయికి ఈ ప్లేస్‌లన్నీ అలవాటే గానీ మాకైతే కొత్తగా ఏదో కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టుంది. ఈ ప్లేస్ డే కంటే నైట్ లైట్స్ వెలుగులో చాలా బాగుంది. మన సౌత్ ఏరియాలో ఇంత లైటింగ్ పండుగలకి, పెళ్ళిళ్ళకి పెడుతుంటారు. కానీ ఇక్కడ డైలీ ఇలాగనే ఉంటుంది. ఇక్కడ ఉన్నది శాండ్ హౌస్ కేఫ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. గ్రీన్ కేఫ్, శాండ్ హౌస్ కేఫ్, కోమో కేఫ్, కర్ణాటిక్ కేఫ్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేఫ్స్ ఉన్నాయి. ఈ 32nd అవెన్యూ మైల్ స్టోన్ 40,000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇది బొటిక్, రిటైల్ హబ్, విలాసవంతమైన ఫుడ్, ల్యాండ్స్కేప్డ్ గార్డెన్ కూడా ఉంటుంది. ఈ 32nd అవెన్యూ గురుగ్రామ్‌లోని ఫేమస్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్ ఏరియా కూడా. ఈ 32nd అవెన్యూ మైల్ స్టోన్ గుర్గాన్ క్లాక్ టవర్ NH8 సెక్టార్ 15లో ఉంటుంది. ఇక్కడ అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగానే ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. 2 వీలర్స్‌కి కూడా ఫ్రీ ఉంటుంది. 4 వీలర్స్ పార్కింగ్‌కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
ఇక్కడ ఉన్న ఈ క్రిస్మస్ ట్రీ ఈ ప్లేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి ఈ ట్రీ దగ్గర నిలబడి ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఫోటోస్ తీసుకోవడానికి చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత జనం ఉన్నారక్కడ. ఈ క్రిస్మస్ ట్రీ నుంచి రైట్‌కి తిరిగితే ఇక్కడ కర్ణాటిక్ కేఫ్ అని సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. చాలా ఫేమస్ అట ఈ కర్ణాటిక్ కేఫ్. ఇక్కడ దోస చాలా స్పెషల్ అని మా అమ్మాయి ఇంతకుముందు చెప్పింది. ఏముందిలే దోస టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా అనుకుంటాము. అయినా ఒకసారి తింటే మనం కూడా వదలలేము. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ దోస తినడం కోసం వచ్చిన వాళ్ళు మినిమం ఒక 1 అవర్ అయినా వెయిట్ చేస్తారు. ఆ దోస కోసం ఎక్కువ వెయిటింగ్ ఉంటుందంట ఇక్కడ. దోస తినాలనుకుంటే ఇక్కడ మన నేమ్ ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యాకనే మన టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి తినాలి. ఇదిగోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దోస కోసం వెయిటింగ్. కొంతమంది క్యూలో కూడా నిలబడ్డారు. చెప్పాలంటే చాలా తక్కువ మంది వెయిటింగ్ చేస్తున్నారు అని చెప్పింది మా అమ్మాయి. యాక్చువల్‌గా మా అమ్మాయి నిన్న 32nd అవెన్యూకి, ఈరోజు యాంబియన్స్ మాల్‌కి తీసుకువెళ్తా అని చెప్పింది. కానీ ప్లాన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్‌లో తిరగాలి. నిన్న వర్షం పడింది. దానివలన బయట సరిగా మాకు చూపించలేనని నిన్న యాంబియన్స్ మాల్‌కి తీసుకుని వెళ్ళింది. మాల్‌లో అయితే లోపల తిరగొచ్చు కదా అందుకు. మేము నిన్న నైట్ అందరం టిఫిన్స్ తింటాం అని చెప్పేసరికి ఇక్కడ దోస తినిపిద్దాం అనుకుంది. వర్షం కారణంగా ప్లాన్ రివర్స్ అయింది. ఇప్పటికైనా తినొచ్చు. బట్ డిన్నర్‌కి మాత్రం వేరే ప్లేస్‌కి తీసుకువెళ్తా అని చెప్పింది. అఫ్‌కోర్స్ తర్వాత ఈ దోస మొత్తం మీద ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తినిపించిందనుకోండి. దోస కాస్ట్ మినిమం రూ. 250 ఉంటుందట. బయట భయంకరమైన చలి. మా కార్తీ ఓపెన్ ప్లేస్‌లో తిరగలేకపోతుంది. ఆల్రెడీ ఇంటి దగ్గర 2 స్వెటర్స్ వేసుకుని వచ్చింది. అయినా ఇక్కడ చలి చలి అంటుంటే వాళ్ళ మమ్మీ తన స్వెటర్ కూడా తీసి వేసేసింది. ఇక్కడ చాలా ప్లెజెంట్ మ్యూజిక్, ప్లెజెంట్ మూవీ సాంగ్స్ ప్లే చేస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, న్యూ కపుల్స్ బాగా వస్తూ ఉంటారు. కొంతమంది ఇలా బయటే కూర్చుని స్పెండ్ చేస్తున్నారు. ఇంత చలిలో కూడా ఐస్ క్రీమ్ తినే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇక్కడ ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేసి సైబర్ సిటీ, సైబర్ హబ్‌కి వెళ్తున్నాము.
ఇదే డిఎల్ఎఫ్ సైబర్ సిటీ. చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాము. ఇక్కడ 500 పైగా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి తింటారట. ఇక్కడ చాలా రెస్టారెంట్స్, బార్స్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫుడ్, సీ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ తిరుగుతుంటే ఏదో ఫారిన్లో తిరుగుతున్నట్టు ఉంది. మామూలుగా మా అమ్మాయి లేకపోతే మాలాంటి వాళ్ళం మళ్ళీ బయటికి రావాలంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఈ డిఎల్ఎఫ్ సైబర్ సిటీ డిఎల్ఎఫ్ ఫేజ్ 2 సెక్టార్ 24 గుర్గాన్లో ఉంది. ఇది నేషనల్ హైవే 8 పై ఉంది. ఇది మెయిన్గా డిఎల్ఎఫ్ సైబర్ సిటీలో పనిచేసే వ్యక్తులకు ఈ రెస్టారెంట్స్ యూజ్ అవుతాయి. గుర్గాన్ హర్యానాలోని డిఎల్ఎఫ్ సైబర్ సిటీలో ఉన్న అతిపెద్ద షాపింగ్ అండ్ ఫుడ్ ఏరియా. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్లు, పబ్లు, లాంజ్లు, షాపింగ్ ఏరియాస్, ఇండిపెండెంట్ డిజైనర్ స్టోర్లు, గవర్నమెంట్ గ్రోసరీ స్టోర్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, అంతేకాదు రూఫ్ టాప్ టెర్రస్, అంపీ థియేటర్, ఎగ్జిబిట్ ఏరియా, మీడియా రూమ్స్ ఉన్నాయి. సైబర్ హబ్లో సెక్యూరిటీ స్టాఫ్ పెట్రోలింగ్ కూడా చేస్తారు. సైబర్ హబ్లో లైవ్ మ్యూజిక్, కల్చరల్ పెర్ఫార్మెన్స్ కూడా జరుగుతాయి. ఇది నేషనల్ హైవే 8 పై ఉంది. ఇది మెయిన్గా డిఎల్ఎఫ్ సైబర్ సిటీలో పనిచేసే వ్యక్తులకు ఈ రెస్టారెంట్ యూజ్ అవుతాయి. ఈ సైబర్ హబ్ అనేది సైబర్ సిటీలోనే ఒక భారీ ప్రాంగణం. 2013లో ప్రారంభించబడిన ఈ డిఎల్ఎఫ్ సైబర్ హబ్ దాదాపు 4 lakhs స్క్వేర్ ఫీట్, 37,000 మీటర్లు ఉంటుంది.
ఒక రెస్టారెంట్‌కి వచ్చి మెనూలో ఒక సూప్, ఫ్రైడ్ రైస్, చికెన్ సిజ్లర్ ఆర్డర్ చేశాము. హైదరాబాద్‌లోని ఒక ఏరియాలో మైండ్ స్పేస్ అని అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. నాలెడ్జ్ సిటీ అని కూడా అంటారు. ఇంత చలిలో కూడా ఇక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంది. డిన్నర్ చేసి కిందకి వచ్చి బేకరీలో ఒక పేస్ట్రీ తీసుకుని ఇంకొకటి ప్యాక్ చేసుకుని బ్యాక్ అయ్యాము.